ఒకసారి ఊహించుకోండి, మనం టైం ట్రావెల్ చేసి 40,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. ఆ కాలం నాటి మన పూర్వీకులు అనగానే మనందరి మనసులో ఒకే రకమైన చిత్రం మెదులుతుంది కదా. ఎప్పుడూ బ్రతుకు పోరాటం, క్రూరమృగాలతో యుద్ధం, భయంగా బ్రతకడం, ఇలాంటిదే కదా. కాని అసలు నిజమేంటో తెలుసా? పురావస్తు శాస్త్రవేత్తలు మనకు చెప్తున్న కథ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. మనమూహించే ఆ పీడకల లాంటి జీవితం అది నిజం కాదట. వాస్తవాలు మనల్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, అయితే అసలు ప్రశ్న ఇదే. ఇంతకీ ఆ కాలంలో మనుషులు రోజంతా ఏం చేసేవాళ్ళు? వాళ్ల దినచర్య ఎలా ఉండేది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తే మన పూర్వీకుల గురించి మనకున్న అభిప్రాయాలే మారిపోతాయి. సరే, ముందుగా మనం గుహమానవుడు అనే కాన్సెప్ట్ని, దాని చుట్టూ అల్లుకున్న అపోహలని ఒక్కసారి చూద్దాం. చూడండి, ఒకవైపు మనం సినిమాల్లో, కథల్లో వినే ఆ అపోహ, ఎప్పుడూ ఆకలి, పోరాటం, కేవలం బ్రతకడం కోసం పాకులాట. కానీ మరోవైపు శాస్త్రీయ ఆధారాలు చెప్తున్న వాస్తవికత, విశ్రాంతికి కావలసినంత సమయం, ఒక మంచి కల్చర్, సామాజిక జీవితం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు వాళ్ల జీవితంలోకి వెళ్ళిపోదాం. ఒక సాధారణ రోజు ఎలా మొదలయ్యేదో చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది పాతరాతి యుగం గురించి, అంటే పాలియోలిథిక్ ఏజ్ అనమాట. ఆ ఉదయం ఎంత ప్రశాంతంగా మొదలయ్యేదో చూడండి. అక్కడ అలారాలు లేవు, ఫోన్లు లేవు, ఆఫీస్కి వెళ్లాలనే టెన్షన్ లేదు. సూర్యుడి వెలుతురు, కడుపులో ఆకలి, చుట్టూ ఉన్న మనుషుల కదలికలు, వీటితోనే వాళ్ల రోజు మొదలయ్యేది. చలి నుండి వెచ్చదనం కోసం ఒకరికొకరు దగ్గరగా పడుకునేవాళ్లు. మధ్యలో రగిలే మంట నుండి వచ్చే ఆ పొగవాసన వాళ్ల జీవితంలో ఒక భాగం. వాళ్లకి మనలాగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాంటి టైం టేబుల్స్ ఏమీ లేవన్మాట. ఆకలి ఏసినప్పుడు చేతికి ఏది దొరికితే అది తినేవాళ్లు. రాత్రి మిగిలిపోయిన మాంసం కావచ్చు, ఏవైనా గింజలు, పండ్లు కావచ్చు, లేదా నిప్పుల్లో కాల్చిన దుంపలు కావచ్చు, ఏదైనా సరే. ఇది కేవలం తినడం కాదు, అందరూ కలిసి పంచుకోవడం. వాళ్ల పళ్లమీద ఉన్న గారని, అలాగే వాళ్ల శిలాజ మలాన్ని పరిశీలిస్తే ఒక షాకింగ్ విషయం తెలిసింది. వాళ్ల డైట్ చాలా అంటే చాలా వైవిధ్యంగా ఉండేది. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. మాంసం, దుంపలు, గింజలు, పండ్లు, చివరికి కీటకాలు కూడా. అంటే వాళ్లు సర్వభక్షకులు. దొరికిన ప్రతీదాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకునేవాళ్లు. సో ఈ డైట్లో మాంసం కూడా ఒక ముఖ్యమైన భాగమే. కాని దాన్ని ఎలా సంపాదించేవాళ్లు? మనం సినిమాల్లో చూసినట్టు గుంపులుగా వెళ్లి బల్లాలతో దాడి చేసేవాళ్లా? కాదు. వాళ్ల అసలైన రోజువారీ పని చాలా తెలివైనది, చాలా వ్యూహాత్మకమైనది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వేట అనేది రోజూ చేసే పని కాదు. వాళ్లకు కావలసిన క్యాలరీల్లో దాదాపు 60–80% మొక్కలు, పండ్లు, దుంపల సేకరణ నుంచే వచ్చేవి. వేట అనేది ఒక స్పెషల్ ఈవెంట్ లాంటిది, కాని వాళ్ల దినచర్య కాదు. వేటాడేటప్పుడు వాళ్లు బలం కన్నా ఎక్కువగా వాళ్ల తెలివిని, వాళ్ల ఓర్పుని వాడేవాళ్లు. దీన్నే పట్టువదిలేని వేట అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వేగంగా పరిగెత్తే జంతువుల్ని కూడా మనుషులు ఎక్కువ దూరం, ఎక్కువసేపు పరిగెత్తి అలిసిపోయేలా చేసేవాళ్లు. మనకు చెమట పట్టే సామర్థ్యం ఉంది కదా, అదే వాళ్ల సూపర్ పవర్. ఇది వేగంపై ఓర్పు సాధించిన విజయమన్నమాట. వేట, సేకరణ పక్కను పెడితే వాళ్లకి రోజూ చేయడానికి ఇంకా చాలా పనులుండేవి. కాని ఇవి మనలాంటి బోరింగ్ పనులు కాదు. ఇవన్నీ నైపుణ్యాలు. రాతి పనిముట్లను పదును పెట్టడం, జంతు చర్మాలతో బట్టలు కుట్టుకోవడం, ఇవన్నీ తరతరాలుగా వస్తున్న జ్ఞానాన్ని, వాళ్ల ప్లానింగ్ని చూపిస్తాయి. సరే, ఇన్ని పనులు చేశాక వాళ్లకసలు ఖాళీ సమయం దొరికేదా? ఇక్కడే అసలు ట్విస్టుంది. రోజులోని అత్యంత ఆశ్చర్యపరిచే భాగం ఇదే. ఇది వింటే మీరు అస్సలు నమ్మరు. ఇప్పటికీ ఉన్న వేటగాడు సంగ్రాహక సమాజాలపై చేసిన స్టడీస్ ప్రకారం మన పూర్వీకులు బ్రతకడం కోసం రోజుకి కేవలం 4–6 గంటలు మాత్రమే కష్టపడేవాళ్లట. మనం 8 గంటల పనితో సతమతమవుతుంటే వాళ్లెప్పుడో లైఫ్ని బ్యాలెన్స్ చేసుకున్నారు. మరి ఆ మిగిలిన టైంలో ఏం చేసేవాళ్లు? కేవలం రెస్ట్ తీసుకునేవాళ్లా? అస్సలు కాదు. వాళ్ల సామాజిక బంధాలను పెంచుకున్నారు. మంట చుట్టూ కూర్చొని కథలు చెప్పుకున్నారు. ఎముకలతో వేణువులు తయారుచేసి సంగీతాన్ని సృష్టించారు. అంతేకాదు, గుహల గోడలపై అద్భుతమైన చిత్రాలు గీశారు.
కళ, సంస్కృతి అనేవి వాళ్ళ జీవితంలో అంతర్భాగాలు. వాళ్ళు చిన్న చిన్న గ్రూప్స్గా ఉండేవాళ్ళు. ఓ 20 నుంచి 50 మంది. అంతే. ఈ చిన్న సమాజంలో అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడేవాళ్ళు. ఇక్కడ ఒకరికొకరు సాయం చేసుకోవడమనేది ఆప్షన్ కాదు, అదే బ్రతకడానికున్న ఏకైక దారి. ఈ సాన్నిహిత్యం వాళ్లకు మానసిక భద్రతను కూడా ఇచ్చేది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఇంకో విషయం అర్థమవుతుంది. వాళ్లు కేవలం బ్రతకడం గురించి మాత్రమే ఆలోచించలేదు. 1,00,000 సంవత్సరాల క్రితమే ఆభరణాలు ధరించారు. 40,000 సంవత్సరాల క్రితం సంగీత వాయిద్యాలు తయారుచేసి ఆర్ట్ క్రియేట్ చేశారు. 35,000 ఏళ్ల క్రితమే వీనస్ విగ్రహాలలాంటి శిల్పాలు చెక్కారు. ఇవన్నీ నాగరికతకు వేల సంవత్సరాల ముందే డెవలప్ అయిన కల్చర్కి, వాళ్ల ఆలోచనా విధానానికి నిదర్శనం. సరే, ఇదంతా చూశాక మనం ముగింపుకొద్దాం. ఆ పాత రాతియుగం నాటి జీవితాన్ని మన ఇప్పటి జీవితాలతో, మన అంచనాలతో ఒక్కసారి పోల్చి చూద్దాం. ఇది మన ఇప్పటి జీవితానికి అద్దం పడుతుంది కదా. మన పూర్వీకులతో పోలిస్తే మన దగ్గర టైంని సేవ్ చేసే టెక్నాలజీ ఎంతో ఉంది. కాని మనం ఆ ఖాళీ సమయాన్ని ప్రశాంతతతో కాకుండా నిరంతర హడావిడితో, శబ్దంతో నింపేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. పురోగతి అనే మాట గురించి కాస్త లోతుగా ఆలోచించాలి. ఇంత నాగరికతతో మనమసలు ఏం సాధించాం? భద్రత, టెక్నాలజీ, విజ్ఞానం ఇవన్నీ మనం పొందినవే. కానీ దానికి మరోవైపు ఈ ప్రాసెస్లో మనం ఏమైనా కోల్పోయామా? ఆ అపారమైన ఖాళీ సమయం, ఆ బలమైన సామాజిక బంధాలు, ప్రకృతితో మనకుండే ఆ కనెక్షన్, వీటిని ఎక్కడో మనం వదిలేశామా? చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. అసలు పురోగతి అంటే మనమనుకుంటున్నదేనా, లేక దాని అర్థం వేరే ఏదైనా ఉందా? ఎప్పుడూ ముందుకు వెళ్లడమే పురోగత్యా, లేక మనం వెనక్కి వదిలేసిన వాటిలో కూడా ఏదైనా విలువ ఉందా? వాళ్ళ జీవితంలో వేట ఆగగలదు, పనులు ఆగగలవు, విశ్రాంతికి ఎప్పుడూ చోటుండేది. బహుశా ఆ ప్రశాంతత, ఆ నిదానమే వాళ్లనుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం. ప్రస్తుతానికి ఆ విశ్రాంతిని గుర్తుచేసుకుందాం.